హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఎలన్ మస్క్ ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడిగా పేరు పొందారు. మొదటే ఆయనకు ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ అనేటువంటి అతిపెద్ద కంపెనీకి ఆయన అత్యధిక వాటాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఇంతకుముందు మనకు ట్విట్టర్ అని ఉండేది, ఇప్పుడు ఎక్స్ అని ఉంది. ఆ ఎక్స్ అతనిదే. సో టెస్లా కార్లు ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి కార్లు, అమెరికాను గర్వంగా తలెత్తుకు తిరిగేలా తయారవుతున్నటువంటి ఆ కార్ల కంపెనీకి అధినేత కూడా ఎలన్ మస్క్. అంతేకాదు, ఒకవైపు కుబేరుడిగా అలరారుతూ మరోవైపు అమెరికాలోని రాజకీయాల్లో కూడా తన వంతు ప్రభావాన్ని ముద్రను చూపిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చెప్పొచ్చు. ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా ఉండి గత ఎన్నికల్లోన ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి అన్ని విధాల ఆర్థికంగా ఆర్థికంగా అన్ని విధాల కూడా సహాయ సహకారాలు అందించిన వ్యక్తిగా ఎలన్ మస్క్కు ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి ఎలన్ మస్క్ మళ్ళీ నిన్న వార్తల్లో నిలిచారు. నిన్న మొన్నటి వరకు అంటే మనకు మిలియనీర్లు ఉన్నారు, బిలియనీర్లు ఉన్నారు. సరే, మన ఇండియాలో అయితే లక్షాధీశుడు అని అంటాం, కోటాధీశుడు అని అంటాం. అయితే ఇక్కడ మిలియనీర్లు ఉండొచ్చు, బిలియనీర్లు ఉండొచ్చు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ది ఫస్ట్ ట్రిలియనీర్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచంలో మొట్టమొదటి ట్రిలియనీర్గా ఎలన్ మస్క్ అవతరించారు నిన్న. ఆయన స్పేస్ ఎక్స్లోన లాభాల బాటలు రావచ్చు, అందులోన ఆయనకు వనగూరినటువంటి ఫండ్స్ నిధుల వల్ల ఒక్కసారిగా ఆయన మనీ గ్రాఫ్, ఆయన ఆస్తుల గ్రాఫ్, ఆయన కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా తారాజువ్వలా పైకి లేచి ట్రిలియనీర్గా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఇది నిజంగా అద్భుతమైనటువంటి సందర్భం. సో ఎలన్ మస్క్ ఎలా ట్రిలియనీర్ అయ్యారు? అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన స్పేస్ రీసెర్చ్, అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలికిన స్పేస్ ఎక్స్ సంస్థ గురువారం యుఎస్ మార్కెట్లో $75 బిలియన్, $750 బిలియన్ పబ్లిక్ ఆఫరింగ్ నిధులను సేకరించింది. పబ్లిక్ ఆఫరింగ్ నిధులను సేకరించింది. ఈ దెబ్బతో ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్, అంటే ఈ స్పేస్ ఎక్స్కు అధినేత, అత్యధిక వాటాలు ఉన్నటువంటి వ్యక్తి, ఇతను ఎలాన్ మస్క్ ప్రపంచంలోన మొట్టమొదటి ట్రిలియనీర్గా అవతారం ఎత్తారు. $1.1 ట్రిలియన్, అంటే దాదాపు 103 లక్షల కోట్లకు ఆయన ఇప్పుడు అధిపతి. $1.1 ట్రిలియన్, అంటే 103 లక్షల కోట్లకు ఆయన అధిపతి. ఆ లక్షల పక్కన ఎన్ని సున్నాలు పెట్టుకోవాలో కూడా తెలియని వాళ్ళం మనం. కాకపోతే సంపద ఎప్పుడూ కూడా, లక్ష్మీదేవి ఎప్పుడు కూడా ఉన్న చోటనే చేరుతూ ఉంటుంది. సో అక్కడ సంపద ఎలా వస్తుంది అనడానికి మనకు పద్యాలు కూడా మనం రాసుకున్నాం. మనం అంతా అక్షర జ్ఞానం తప్ప డబ్బు మన దగ్గర తక్కువే అని చెప్పవచ్చు. అందుకే సిరితా వచ్చిన వచ్చును సలలితముగా నారీకేళి సలిలము భంగిన్, సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగ పండై కదరా సుమతి అన్నారు. డబ్బు వస్తుంది, ఎలా వస్తుంది అంటే కొబ్బరిలో నీళ్లు ఎలా వస్తాయో కొబ్బరికాయలో, అలా డబ్బు తనంతటి తాను చేరిపోతుంది అన్నారు. ఇక్కడ మాత్రం ఎలన్ మస్క్కు అదృష్టం వెన్నంటి నడిచింది. అదృష్ట దేవత ఆయన చేయి పట్టుకొని నడిపిస్తోంది. కాబట్టి డాలర్ల వర్షంలోన ఆయన తడిసిపోతూ ఉన్నాడు. ఆయన పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆయన ఏ ప్రాజెక్ట్ పట్టుకున్నా కూడా అక్కడ ఖచ్చితంగా సక్సెస్ అనేది ముందు ఎలన్ మస్క్ ఉంటున్నాడు. ఆ తర్వాత సక్సెస్ అతన్ని వెంబడించి పరిగెత్తుకుంటూ వస్తోంది అని నిపుణులు ఆయన వేణోళ్ళ పొగుడుతూ ఉన్నారు. ఆయన ట్రిలియనీర్ అయినటువంటి శుభ సందర్భంలో $1.1 ట్రిలియన్, 103 లక్షల కోట్ల పైగా నికర ఆస్తులకు అధిపతిగా ఎలన్ మస్క్ నిలిచారు. సాంకేతిక రంగంలో మస్క్ వ్యూహాలు, పెట్టుబడిదారుల నమ్మకం, అంటే ఇదంతా కూడా కేవలం ఒక వ్యక్తి వల్ల ఎలా సాధ్యమైందంటే వ్యాపార రంగంలో అతనికి ఉన్నటువంటి కేపబిలిటీ, అసర్టివ్నెస్, తాను వ్యాపారాన్ని నడపగలిగేటువంటి దీక్ష దక్షతలతో పాటు పెట్టుబడిదారులకు నమ్మకం కూడా ఉండాలి. ఎప్పుడు కూడా మీరు గమనించండి, వ్యాపారం నమ్మకంపైనే సాగుతుంటుంది. ఒక వ్యాపారం బాగుంటుందంటే చాలామంది వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటారు, చాలామంది వచ్చి షేర్లు కొంటూ ఉంటారు. ఎప్పుడైతే అది కాస్త డౌన్ ట్రెండ్ అవుతుందంటారో అందరూ అందులో ఉండేటువంటి డబ్బును తీసేసుకుంటారు. డబ్బులు ఎంత త్వరగా పెడతారో అంత త్వరగా తీసేసుకుంటారు కూడా. కాబట్టి ఉన్నటువంటి గ్రాఫ్ పెరగడం, డబాలని పడిపోవడం ఇది కాదు.
గ్రాఫ్ను కన్సిస్టెన్స్గా కాపాడుకోగలగడం కూడా ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ ఎలన్ మస్క్కు చాలా బాగా తెలుసని మనం అందరం నమ్మాల్సి వస్తుంది. సో ఇక్కడ పెట్టుబడిదారుల నమ్మకం, ఆ తర్వాత ఆయన వ్యూహాలు, వ్యాపారాత్మకమైనటువంటి మస్క్ వ్యూహాలతో పాటు పెట్టుబడిదారుల ఫెయిత్, నమ్మకం, ఇవి రెండు కలిసి ఒక కొత్త ఆర్థిక శకానికి దారి లేపింది. ఒక న్యూ ఎకనామిక్ ఎరాకు ఇవాళ తెరతీశారు ఎలన్ మస్క్. ట్రిలియనీర్గా అవతరించారు. ఈ పరిణామానికి ముందు ఫోర్బ్స్ అంచనాల ప్రకారం ఒక ఫోర్బ్స్ అంచనా వేసింది ఏంటంటే మస్క్ ఆస్తుల నికర విలువ $780 బిలియన్ ఉండేవి. అంతకుముందు $780 బిలియన్ ఉండేది. ఇప్పుడు $1.1 ట్రిలియన్ చేరుకునింది. ప్రపంచంలో రెండో ధనవంతుడు, మొదటి ధనవంతుడు ఇతడే. ఇంకా రెండవ ధనవంతుడు ఎవరు అంటే ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎబ్లిసన్, ఒరాకిల్ అధినేత. ఆయన ఆస్తుల విలువ $300 బిలియన్ మాత్రమే. ఈయనకేమో 1.1 ట్రిలియన్ ఉంటే ఆయనది $380 బిలియన్. సో మొదటి వ్యక్తికి, మొదటి ధనవంతుడికి, రెండవ ధనవంతుడికి మధ్య అసలు అదేమంటారు చూడండి, హస్తి మశకాంతరం, ఏనుగుకు దోమకు ఉన్నంత వ్యత్యాసం అక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. ఆయన ఆస్తుల విలువ $300 బిలియన్. మస్క్ ఆస్తులతో పోలిస్తే 1/3 కంటే కూడా తక్కువే, 1/3 కంటే కూడా తక్కువలోనే ఆయన ఆస్తులు ఉన్నాయి. మరి మస్క్కు సింహభాగ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయన చాలా కంపెనీలు పెట్టారు. ఇక్కడ చూడండి, టెస్లా ఉంది, ఆ తర్వాత స్పేస్ ఎక్స్ ఉంది, ఆ తర్వాత న్యూరోలింక్ ఉంది, ఆ తర్వాత ది బోరింగ్ కంపెనీ ఉంది, ఆ తర్వాత ట్విట్టర్ ఎక్స్ కూడా ఉంది. సో ఇన్ని కంపెనీలు ఉంటే మేజర్ ఆయన వెల్త్ ఎక్కడి నుంచి, లాభాలు ఎక్కడి నుంచి ఆయన పిండుకుంటున్నారంటే స్పేస్ ఎక్స్ నుంచి, పరిశోధనా రంగం నుంచి ఆయన చాలా 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 ఆదాయాన్ని రాబట్టుకోగలుగుతున్నారు. దానికి కారణం ఆయన నిబద్ధత, దానిపైన ఆయనకున్నటువంటి మక్కువ, అంతరిక్ష పరిశోధనలో ఆయన చేసేటువంటి ప్రయోగాలు, ఇవన్నీ కూడా ఆయనకు లక్ష్మీ రూపంలో ఇలా కలిసి వస్తూ ఉన్నాయి. సో మస్క్కు సింహభాగం, మేజర్ షేర్ ఎక్కడి నుంచి వస్తుందంటే స్పేస్ ఎక్స్ నుంచే వస్తుంది. ఈ సంస్థలపై ఆయన వాటా, ఈ సంస్థల్లో ఆయన వాటా ఎంత అంటే $866 బిలియన్. స్పేస్ ఎక్స్లోన ఆయన షేర్ వాల్యూ ఎంతంటే $866 బిలియన్. టెస్లా ఎక్స్తో కలిపి ఆస్తుల విలువ మరింత పెరిగింది. సో ఈయన ఏమిటి కేవలం డబ్బు ఇలా సంపాదిస్తున్నంటే ఉత్తి పుణ్యానికి ఎవరు సంపాదించారు కదండి. అందులో ఎంతో శ్రమ ఉంటుంది, ఆ తర్వాత మేధో మదనం ఉంటుంది, ఆ తర్వాత సమాజంలో ఆయనకున్నటువంటి కనెక్టివిటీ, పిఆర్, పబ్లిక్ రిలేషన్ ఎలా ఉంది, బిజినెస్ రిలేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా కౌంటబుల్గానే మనం చూడాలి. సో ఇక్కడ ఇంటర్నెట్ కల్చర్లో పాప్ కల్చర్ ఐకాన్గా ఈయన నిలిచారు. ఇంటర్నెట్లోన చాలా సోషల్గా బిహేవ్ చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు. నో ఫిల్టర్ డైలాగ్స్ అంటే ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఏ విషయాన్నైనా నేరుగా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం మస్క్కు అలవాటు అని అంటారు. ఆ గుణమే అతన్ని ఇవాళ అగ్రభాగాన నిలబెట్టిందని కూడా చాలామంది పరిశీలకులు చెబుతూ ఉన్నారు. సో నో ఫిల్టర్ వాగ్ధోరణి చాలామందికి నచ్చింది. యుఎస్ ట్రంప్ విషయంలోన, అంటే యుఎస్ అధ్యక్షుడిగా ట్రంప్ నియామకమయ్యేటువంటి ఎన్నికల్లో గెలిచేటువంటి సందర్భంలో మస్క్ పాత్ర చాలా ఉంది. యుఎస్ ప్రభుత్వ సామర్థ్య విభాగంలోన కీలక పాత్ర పోషించారు. అయితే ఆ సమయంలోనే చాలా వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. ఒకానొక సందర్భంలో ట్రంప్కు మస్క్కు మధ్య అభిప్రాయ భేదాలు వచ్చేసాయి, గ్యాప్ పెరిగిపోయింది, ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ సమయంలో అమెరికాలో తయారయ్యేటువంటి టెస్లా కంపెనీ కార్లు కూడా తగ్గిపోయాయి. ఆ తర్వాత మళ్ళీ సర్దుకున్నారు ఇద్దరు. మళ్ళీ ఇప్పుడు ర్యాపో పెరిగింది, మళ్ళీ ప్రొడక్షన్ వాల్యూ పెరుగుతూ వచ్చింది. ఆ సమయంలో టెస్లా కార్ల విక్రయం కూడా తగ్గింది. ఆ తర్వాత జేపీ మోర్గాన్ చేజ్ అనేటువంటి కంపెనీ CEO జామీ డిమాన్ మస్క్ను ఈ కాలపు ఎడిసన్గా ఆయన అభినందిస్తున్నారు. ఈ కాలపు ఎడిసన్గా ఆయన్ని అభినందిస్తారు. సో ఇంతమంది ఇన్ని విధాలా పొగుడుతుండగా ఇంత సొమ్ము, అపారమైనటువంటి సంపదను పోగేస్తున్నటువంటి ఈ వ్యక్తి కూడా మనలాగే మామూలు మనిషి.
ఇతనికి కూడా ఒక జననం ఉంది, ఆ తర్వాత ఒక మరణం కూడా ఉంటుంది. ఇతనికి కూడా ముసలి వయసు వస్తుంది, ఇతనికి కూడా వృద్ధాప్యము, అన్ని దశలు మనలాగానే ఎదుర్కొంటాడు. అయితే మనలాగా మనకు ఉన్నటువంటి కాలమే అతనికి ఉంది, ఆ కాలాన్ని అతను సద్వినియోగం చేసుకున్నాడు. సో ఫ్రెండ్స్, మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే టైంను మేనేజ్ చేస్తారో, ఎవరైతే టైంతో పాటు పరిగెడతారో, ఎవరైతే టైం కంటే అహెడ్గా పరిగెడతారో, అలాంటి వాళ్ళు మస్క్ లాగా ట్రిలియనీర్స్ అయిపోతారు. సో హీఈస్ ది లివింగ్ ఎగ్జాంపుల్. అదండి విషయం. దట్స్ ఆల్.